మనందరం కూడా హర్షించాలి. మిగతా వాళ్ళకు రావచ్చు, ఇంకా క్రమంలో ఏదైనా రావచ్చు, దానికి సంబంధించినటువంటి అంశాలుంటే ఇక అవార్డు కమిటీలు అవన్నీ వారు చూసుకుంటారు. ఈరోజు మీకున్న భావజాలాన్ని మా మీద రుద్దడానికి ఇది ఈరోజు ఒక బలమైనటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే వ్యవహరించిండ్రో మీ ఇష్ట రాజ్యంగా మీరు ఒక కుటుంబ రాజకీయాలతో ఈ దేశాన్ని ఏలారో అది కాకుండా ఒక ప్రజాస్వామ్యయుతంగా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నిజమైనటువంటి అర్హులకు ఇలా మోదీ ప్రభుత్వం చేస్తుంది. ఆ విధంగానే చేస్తాం. మీరు మరి మమ్మల్ని విమర్శిస్తే ఇవాళ ప్రజలు, తెలంగాణ ప్రజలు మిమ్మల్నే ఈరోజు చీరదించుకునేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అన్నారు, మేము ఇచ్చిన అవార్డులు ఇవ్వలేదు, మా వ్యక్తులకు ఇవ్వలేదు. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, మందకృష్ణ మాదిగ గారి పేరు ఎందుకు పెట్టలేదు? ఈరోజు కేంద్రానికి ఎందుకు మీరు మరి ఇంత పెద్ద ఉద్యమకారుడు, ఇంత విజయం సాధించాడు, ఇన్ని లక్షల మందికి మరి ఒక నాయకుడిగా ఒక ఉద్యమాన్ని ఒక శాంతియుతంగా 30 సంవత్సరాలుగా చేస్తున్నాడు కదా, మరి వీరి పేరుని మీరు ఎందుకు కేంద్రానికి మీరు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి ఇలా తెలంగాణ సమాజం అంతా కూడా ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉంది. మరి దానికి మీ సమాధానం ఏందని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం.